గంభీరం జలాశయం వద్ద ప్రమాదాలను అరికట్టాలి. భీమిని నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం జలాశయం రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న దృశ్యం స్థానికులు భయాందోళనకు గురి అవుతున్న సంఘటన. మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని. అయితే మన గంభీరం రిజర్వాయర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. అయితే దీనికి సరైన భద్రత లేకపోవడం వల్ల కాలేజీ నుంచి విద్యార్థులు ఈ యొక్క వాటర్లోకి వచ్చి ఈత కొట్టడానికి వస్తున్నారండి. అయితే ఇక సరైన భద్రత లేకపోవడం వల్ల సుమారుగా నేటికి ఒక 60 మంది పైబడి చనిపోయారు. అలాగే గత వారం రోజుల్లో ఇద్దరు చనిపోయారు. ఒకటి మన గీతం కాలేజీ, 2 మన గాయత్రి కాలేజీ నుంచి. అయితే చనిపోతున్నారే తప్ప వాళ్ళకి రక్షణ కల్పించడానికి మన ప్రభుత్వం గానీ, లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గానీ ఎటువంటి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేది ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే మా గంభీరం పంచాయతీ జనసేన నాయకులు ఇక్కడికి ఈ విషయం తీసుకురావడం జరిగింది. అయితే మేము మా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి మన గంటా శ్రీనివాసరావు గారికి కూడా రేపు మా ఇన్ఛార్జ్ సందీప్ గారితో వెళ్ళి వారికి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తాం. తక్షణమే నెక్స్ట్ ఇలాంటి విద్యార్థులు చనిపోకుండా కంపల్సరీ ఈ పర్యాటకమైన ఈ రిజర్వాయర్‌ని ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా విద్యార్థులకు గానీ, యువకులకు గానీ మీరు తక్షణమే ఈ యొక్క గార్డ్‌ని ఏర్పాటు చేయాలని మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేరు చల్ల రామరెడ్డి సుబ్బు, గంభీరం పంచాయతీ, ఆనందపురం మండలం, జనసేన యువ నాయకులు. నిన్న మొన్న అలాగే గతంలో చాలా సంవత్సరాల కిందటి నుంచి జరుగుతున్న ప్రమాదాల కోసం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మాది. నిన్న జరిగిన సంఘటన వాళ్ళ కుటుంబాన్ని ఎంతో వేదనకు గురి చేసింది. ఇలాగ ప్రమాదాలు జరగకూడదని మేము ఈ సంఘటనలో ప్రభుత్వం తెలియజేసి ఇక్కడ భద్రంగా ఉండడానికి ఒక గార్డ్‌ని ఏర్పాటు చేయడం, తర్వాత దగ్గర ఒక గార్డ్‌ని ఏర్పాటు చేసి అలాగే అక్కడ ఎవరైతే చనిపోతున్నారో అక్కడ చుట్టూ ఫెన్సింగ్‌లు వేసి వచ్చిన కుర్రోళ్ళందరినీ రాకుండా కట్టడి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎక్కడైతే మార్గాలన్నీ ఉన్నాయో ఆ మార్గాలన్నీ మూసివేసి మనందరం కూడా ఈ యొక్క డేంజర్ బోర్డులను పెట్టి ఫ్లెక్సీలు వేసి వాళ్ళని ఆపడానికి ముఖ్య ఉద్దేశం కారణంతో మేము ఈ యొక్క గంభీర రిజర్వాయర్ దగ్గర జరిగిన ప్రమాదాలు ఆపడం కోసం మేము జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకొచ్చాము. దీనికి ప్రతి ఒక్కరు మీడియా మిత్రుల సహాయంతో మేము ప్రభుత్వంకి తెలియజేయాలని కోరుకుంటూ మీడియా సహాయం అందినందుకు వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సహకరించారు. ఈ యొక్క దీనికోసం తెడ్ల నరసింహరావు కూడా మాట్లాడతారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్‌కి. ఈ రిజర్వాయర్ అనేది చాలా గంభీరం పంచాయతీలో ఉన్న ఇది గంభీర్ రిజర్వాయర్ అండి. ఒకప్పుడు ఈ రిజర్వాయర్ వాటర్ అంతా అది పొలాలకి ఆటిలకి పండేది. అదే విధంగా ఈ రిజర్వాయర్ వాటర్ కూడా ఇప్పుడు వైజాగ్ మొత్తానికి వాటర్ సప్లై జరుగుతుంది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది పర్యాటకం కింద ఒక టూరిజం టైప్ ప్లేస్‌గా అయ్యింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే యువత చాలా ఆకర్షిస్తున్నారు. దగ్గరలో ఉన్న కాలేజీలు దగ్గరలో చూసుకుంటే పైడా కాలేజ్ కానీ, అలమిరి కాలేజ్ కానీ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ సరౌండింగ్‌లో ఉన్నాయి. ఏమవుతుందంటే ఇక్కడ కుర్రోళ్ళు వస్తున్నారు, సరదాకి వస్తున్నారు, సైట్ సీయింగ్ కోసం వస్తున్నారు. ఆకతాయితనంతోని తెలిసి తెలియకన ఇక్కడ లోతులతో పడిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు చాలా బాధ మిగులుస్తున్నారు. దాదాపు 60 మంది చనిపోయారు ఇక్కడ. 60 మంది చనిపోయినా సరే ఇప్పటికొచ్చి ఎటువంటి గార్డ్‌ని పెట్టలేకపోవడం మన దురదృష్టం. ఇది పోలీసు వారికి మా పార్టీతో మా కూటమి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి. ఏం లేదు సార్, మీరు ప్రభుత్వం మీ అధికారంతో ఒక గార్డ్‌ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇక్కడ చూసినా సార్ చాలా యువత ఏం జరుగుతుందంటే తాగడానికి ఇక్కడ బానిస అయిపోయి తాగి దీంట్లో గెంతడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేం జరగకుండా పోలీసు వారు ఈ చర్య తీసుకొని ఇక్కడ గార్డ్‌ని పెడతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.